హాయ్ మేడం. హాయ్. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడిట్లో మీరు ఏ సినిమాకి వెళ్తారు? ఎక్కువ గేమ్ చేంజర్కి వెళ్తాం. ఓకే. ఎందుకంటే దాంట్లో డాన్స్ పరంగా బాగుంటుంది కదా మూవీ. ఎక్కువ రామ్ చరణ్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కదా, మెయిన్ పొలిటికల్గా పవన్ కళ్యాణ్ సపోర్టింగ్ ఉంది కదా. సినిమా ఎట్లా ఉండదో చూస్తామని మెయిన్ థింగ్ అదే. ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసాను. అది హెలికాప్టర్ నుంచి దిగడం. అవునవును. ఓకే, బెటర్, బాగానే ఉంది. లుక్ అంటే సినిమా చూడడం కూడా ఏం ఐపీఎస్. ఎందుకంటే అల్లు అర్జున్ మించిన ఏ సినిమా లేదు ఇంతవరకు. ఏమో చూద్దాం ఎవరి టాలెంట్ వాళ్ళు. ఒక సోషల్ మెసేజ్ ఉంది కదా, ఏంటిది అంటే ప్రజల కోసం ఓకే. ఏమో పుష్పలో స్మగ్లింగ్, కానీ ఇలా మాత్రం ఒక సోషల్ మెసేజ్ ఉంది. ఎందుకంటే అభిమానం ఉంటే ఏ సినిమాని హిట్ చేస్తారబ్బా. అభిమానం లేని ఎంతైనా టార్గెట్ చేసినా ఏం చేయలేరు. అది అల్లు అర్జున్ అంతే ఆడుతుంది, ఎందుకంటే సపోర్టింగ్ అట్లా ఉంది కాబట్టి. అది అల్లు అర్జున్ ఎంత సినిమా హిట్ చేసినా ఎంత తక్కువ చేసే మాట్లాడుతున్నారు అల్లు అర్జున్. అది పుష్ప 2 ఎప్పుడు ఆల్రెడీ బాహుబలి కన్నా దాటిపోయింది క్రోడ్స్ కాబట్టి. అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ఏ సినిమా దాటలేదు. అది మెయిన్ థింగ్. ఒకవేళ గేమ్ చేంజర్ వచ్చినా గేమ్ చేంజర్ 2 కంపల్సరీ 2000 కోట్లు దాటుతుందని చెప్పి. లేదు అసలు ఎట్టి పరిస్థితులు ఒకవేళ దాటి. లాస్ట్ టైం కూడా విష్ణుప్రియ బిగ్ బాస్ లో గెలుస్తుందని చెప్పారు, కానీ విష్ణుప్రియ గెలవలేదు. సార్ ఈసారి నా చేతిలో కాదు భయ్, నా చేతిలో ఏమన్నా ఉందా? నేను బిగ్ బాస్ లో కట్టి ఉంటే నాగార్జున సార్ చెప్పి నేను విష్ణుప్రియని గెలిపించదా? ఈసారి కూడా పుష్ప 2 రికార్డ్స్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ బ్రేక్ చేస్తున్నారు. ఎవరు హీరో టాలెంట్ వాళ్ళకున్నది, కానీ పుష్పని మించిన ఏ సినిమా రాదు ఇంకా చెప్తున్నా కదా. ఎందుకంటే పుష్పని ఎంత టార్గెట్ చేసినా అల్లు అర్జున్ చూపించాడు. అది ఎవరికి తగులుతుందో వాళ్ళకి తగులుతుంది కంపల్సరీ. అల్లు అర్జున్ మించిన ఏ సినిమా రాలు కూడా. ఒకవేళ వచ్చినా ఏదో చూస్తాము అంతే, కానీ సపోర్టింగ్ మాత్రం ఎనీ టైం అల్లు అర్జున్ కే. అతను ఎవరు గేమ్ చేంజర్ సినిమా 50,000 కోట్లు దాన్ని 1,00,000 కోట్లు కూడా వస్తుంది అన్నాడు. మీరే 1,00,000 కోట్లు వచ్చినా 1000 కోట్లు వచ్చినా అల్లు అర్జున్ సినిమా మించిన ఏది రాదు. అల్లు అర్జున్ ఇంకా కంపల్సరీ పుష్ప 3 కూడా తీస్తాడు కాబట్టి అన్ని సినిమాలు ఫ్లాపే. బాలకృష్ణ అంటే ఆయన దబిడి దిబిడి ఎప్పుడు వేసినా పుష్ప అల్లు అర్జున్ తర్వాత కూడా దబిడి దిబిడి వేస్తాడు కంపల్సరీ. ఇంకోవైపు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నామని ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారు. వెంకటేష్ సినిమా అంటే కంపల్సరీ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటది, అది మాత్రం కంపల్సరీ హిట్ అవుద్ది అనుకుంటున్నాం. ఆల్రెడీ గోదావరి గట్టు మీద సాంగ్ చాలా వైరల్ అవుతుంది. గోదావరి గట్టు మీద చేయలేదు, కానీ పుష్ప మాత్రం ప్రతి సాంగ్ చేసాం. అది మాత్రం అందులో మీకు ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్యారెక్టర్ నో క్యారెక్టర్ వాళ్ళు పుష్ప 3 సినిమా చేస్తే క్యారెక్టర్ నాకేముంది. అల్లు అర్జున్ పక్కన ఒక చిన్న డాన్స్ చేస్తే అదే చాలు, మెయిన్ హ్యాపీ. మేడం పార్ట్ 2 లో శ్రీవల్లి 3 లో చచ్చిపోతే అంటున్నారు. శ్రీవల్లి చచ్చిపోతేనా? మెయిన్ ఆమె కదా డాన్స్. శ్రీవల్లి పోతుంది అంటున్నారు. బాంబు వెళ్ళింది కదా పెళ్లిలో, పోతుంది అంటున్నారు. సినిమా మెయిన్ కాదు శ్రీరామ్ పోయినా కూడా మెయిన్ అల్లు అర్జున్ ఉన్నాడు కదా. సినిమా మొత్తం రన్ చేసేది అల్లు అర్జున్ కదా. హీరోయిన్ గా మీకు అవకాశం రావాలని కోరుకుంటున్నాం. హీరోయిన్ గా నాకు వద్దు, అల్లు అర్జున్ మాత్రం మెయిన్ పర్పస్ డాన్స్ చేయాలి అంతే. అల్లు అర్జున్ పక్కన అంతే. అందరూ అల్లు అర్జున్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఎంత మంది టార్గెట్ చేశారు, ఎన్ని రోజులు టార్చర్ చూపించారు, ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు కదా. క్లాస్ లో మాత్రం కంపల్సరీ అల్లు అర్జున్ గెలుస్తాడు, పుష్ప 3 చేస్తాడు. ఒక్కొక్కరు చవట్లు పట్టేస్తాయి. మొన్న గేమ్ చేంజర్ కి జరిగింది కదా, ఇద్దరు చనిపోయారు. అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు. అల్లు అర్జున్ కూడా ఇచ్చాడు కదా. అల్లు అర్జున్ కి సంబంధం లేకపోయినా ఒక్క నిమిషం, అల్లు అర్జున్ కి సంబంధం లేకపోయినా మళ్ళీ చేసి అట్లా టార్గెట్ చేశారు. 1 వీక్ టార్చర్ చూపించారు. మళ్ళీ గేమ్ చేంజ్ ఇద్దరు చనిపోయారు. ఇప్పటి వరకు ఏం టాక్ రాలేదు, పోలీసు వాళ్ళు వెళ్ళలేదు, ఎవరు న్యూస్ ఇవ్వట్లేదు. రాజు గారు వారికి ఆర్థికంగా సాయం కూడా చేశారు. పుష్ప 3 చాలా మంది